ట్రంప్ ఉండగానే తలకాయ పగులుద్దని గుర్తించినట్టున్నాడు. అందుకనినే ఆయన బంకర్ ఒకటి ఉంటది ఆల్రెడీ. దానికి మందు కూడా పెడతారట. ఇరాన్ మీద బేకర్ యుద్ధంలో తలమునకలైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సొంత భద్రతను పటిష్టం చేసుకునే పనిలో నిమగ్నమైనట్టు తెలుస్తోంది. శ్వేత సౌధంలో ట్రంప్ కోసం ప్రైవేట్ నిధులతో నిర్మిస్తున్న బాల్ రూమ్ కింద అత్యంత పటిష్టమైన బంకర్ లాంటి సముదాయాన్ని అమెరికా సైన్యం ఏర్పాటు చేస్తుంది. విషయాన్ని ట్రంప్ స్వయంగా వెల్లడించారు. ఆదివారం రాత్రి ఎయిర్ ఫోర్స్ వన విమానాల్లో మీడియాతో మాట్లాడుతూ బాల్ రూమ్ కింద భూగర్భంలో భారీ సముదాయ నిర్మాణ దశలో ఉందని చెప్పారు. సాక్షాత్ అమెరికా సైన్యమే దీన్ని నిర్మిస్తున్నట్టు చెప్పారు. కొత్త బాల్ రూమ్ లో బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్, డ్రోన్ నిరోధక డిజైన్ వంటి అనేక ఆధునిక భద్రతా సదుపాయాలు ఉంటాయని ట్రంప్ చెప్పారు. ఈ గది అంతర్జాతీయ ప్రముఖులకు నూతన అధ్యక్షుడు ప్రమాణ స్వీకారంతో పాటు ప్రధాన కార్యక్రమాలకు ఆతిథ్యం ఇస్తుంది. వైట్ హౌస్ అండర్ గ్రౌండ్ లో ప్రెసిడెన్షియల్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ పిఈఓసి ఉండేది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో నిర్మించారు, తరచుగా ఆధునీకరించారు. వైట్ హౌస్ ఈస్ట్ వింగ్ కూల్చివేత సమయంలో ఈ సెంటర్ను తొలగించారని, నూతన ఆధునిక సదుపాయాలతో మరో సముదాయ నిర్మాణాలు ఉందని ఏడాది జనవరిలో వార్తా సంస్థ చెప్పింది. ట్రంప్ కొత్త బంకర్ గురించి ఎక్కువ విషయాలు బయట పెట్టలేనని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలినా లెవిట్ చెప్పుకొచ్చారు. అయితే సైన్యం వైట్ హౌస్లో కొన్ని ఆధునీకరణ పనులు చేపడుతుందని వివరించారు. అధ్యక్షుడు ట్రంప్ తన అభిరుచులకు అనుగుణంగా బాల్ రూమ్ని కట్టించుకుంటున్నారు. దీని ప్రైవేట్ సంస్థలు నిధులు సమకూరుస్తున్నాయి. ఈ ప్రాజెక్టుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. దీని మీద అమెరికా కాంగ్రెస్ పర్యవేక్షణ కానీ ప్రజా పరిశీలన కానీ లేవని నిపుణులు అంటున్నారు. మరోవైపు నేషనల్ క్యాపిటల్ ప్లానింగ్ కమిషన్ నుంచి అనుమతి లేకుండానే బాల్ రూమ్ బంకర్ నిర్మిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్టును సవాల్ చేస్తూ నేషనల్ ట్రస్ట్ ఫర్ హిస్టారిక్ ప్రిజర్వేషన్ ఇటీవల కోర్టును ఆశ్రయించింది. దీని మీద త్వరలో విచారణ జరగబోతోంది.